సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. పొద్దున్నే ఒక న్యూస్ చూశాను గ్రూప్‌లో చూసేటప్పుడు. ఆహ్, మొన్న 28వ తారీఖున బీహార్‌లో పెద్ద ఇష్యూ జరిగింది. ఏంటంటే రెడ్ లైట్ ఏరియా మీద రైడ్ చేసినప్పుడు చాలా అరెస్టులు జరిగినాయి. అయితే అందుట్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఏంటంటే పలువురు వ్యక్తులు హిందువుల పేర్లు పెట్టుకొని, వాళ్ళందరూ ముస్లిమ్స్ అనమాట. హిందువుల పేర్లు పెట్టుకొని, హిందూ అమ్మాయిలను గానీ వీళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి, వాళ్ళని కొనడము, అమ్మేయడము, నేషనల్ వైడ్‌గా కూడా నెట్వర్క్ ఉంది. పెద్ద నెక్సస్ అనేది రివీల్ అయింది. సో, న్యూస్‌లోకి వెళ్తే చిన్న ఆర్టికల్ ఉంది. దాన్ని చూపిస్తాను. ఆలోపు జస్ట్ ఊరక ఇమేజెస్‌గా గనక చూస్తే నలుగురున్నారు ప్రధానంగా. మొదటివాడు అఫ్తాబ్ ఖాన్. ఇతడు ఫేక్ నేమ్ ఏంటంటే అంకిత్ తివారీ అని చెప్పేసి హిందూ పేరు పెట్టుకొని అట్లా చలామణి అయ్యాడనమాట. బయట వాళ్ళందరికీ ఏందంటే ఇతడు నిజమైన హిందూ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇతని బండి మీద కూడా జై బజరంగబలి అని చెప్పేసి రాసేసి ఉంటుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఈయన ఇట్లా బయట బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు పెద్ద హిందూ భక్తుడు లెక్కన. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత బయటపడింది ఏంటంటే ఇతడి పేరు యాక్చువల్గా ముహమ్మద్ అఫ్తాబ్ ఖాన్ అని చెప్పేసి బయటపడింది. అంతేకాదు ఈ గ్యాంగ్ అంతటికి కూడా అయ్యగారే రింగ్ లీడర్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు రాశారు. नाबालिग लड़कियों और महिलाओं की खरीद फरोख्त का काम मुख्य रूप से गिरोह का सरगना మొహమ్మద్ అఫ్తాబ్ హీ దేక్తా హై అని చెప్పేసి. సో నాబాలిగ్ లడికియం అంటే మైనర్లు అనమాట. మైనర్ బాలికలను, ఇంకా మహిళావం అంటే మహిళలను కూడా, పెద్దవాళ్ళను కూడా, వీళ్ళందరినీ కొనడము, అమ్మడము, ఇవన్నీ కూడా ఇట్లాంటి ముఖ్యమైనవన్నీ కూడా గ్యాంగ్ యొక్క గిరోహ్క సర్గన అంటే గ్యాంగ్ యొక్క లీడరు అయిన ఈ అఫ్తాబే చూసుకుంటాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇంతేకాదు ఇతనితో పాటు వేరే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 2 ఎవరంటే దళాల్ నెంబర్ 2 మొహమ్మద్ మౌసమ్ ఖాన్. ఫర్జీ నామ్ ఏంటి? రిషబ్ షా అని చెప్పేసి ఫేక్ నేమ్ పెట్టుకున్నాడు. ఇతని అసలు పేరు మొహమ్మద్ మౌసమ్ ఖాన్. ఇతనేం చేస్తున్నాడంటే రాంగ్ నెంబర్కే జరియేకే నాబాలిగ్ సే దోస్తీకే అంటే మైనర్లతోటి రాంగ్ నెంబర్ అనే నెపం పెట్టుకొని చెప్పేసి, అంటే వాళ్ళ నెంబర్ ఎట్లాగో సంపాదించి రాంగ్ నెంబర్ అని చెప్పేసి అట్లా చేసుకొని కనెక్షన్ పెట్టుకుంటాడు అనమాట. ఫిజికల్ రిలేషన్ బనాగర్ దేహ వ్యాపారమే ధకేలా. వాళ్ళతోటి ఫిజికల్గా సంబంధం పెట్టుకొని వాళ్ళని ఈ ఫ్లష్ ట్రేడ్లోనమాట. సో ఇందుట్లో తిట్టేయడం అనమాట బలవంతంగా. మనాకర్నే పర్ హత్యాకర్ది, తిరస్కరించినప్పుడు హత్య కూడా చేశాడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంతవరకు తెలియదు కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగినాక పూర్తి డీటెయిల్స్ బయటకు వస్తాయి. తర్వాత మూడో వాడు ఎవడంటే రాజీవ్ షా అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. కానీ యాక్చువల్గా ఇతని పేరు ముహమ్మద్ షకీబ్ ఇతడనమాట. సర్గనా అఫ్తాబ్కే కహనేపర్ అంటే లీడర్ అఫ్తాబ్ చెప్పిన తర్వాత దాన్ని బట్టి అలగ్ అలగ్ ఇలాకోంసే లడ్కియా లాతాథ అంటే రకరకాల ప్రదేశాల్లో నుంచి కానీ ఇదంతా కూడా అమ్మాయిలను తీసుకొస్తూ ఉంటాడు. ఔర్ ఫిర్ ఉన్హే జబరన్ దేహ వ్యాపారమే ధకేలా. సో బలవంతంగా, జబరన్ అంటే బలవంతంగా, దేహ వ్యాపారం అంటే ఫ్లష్ ట్రేడ్లో అంటే వ్యభిచారంలో నెట్టేస్తున్నాడు అనమాట. ఇది ఈయన చేసే పని. ఇంకొకడు ఉన్నాడు, వీడెవడంటే గుడ్డు అని చెప్పేసి బయట పేరుంది కానీ ఫేక్ నేమ్. యాక్చువల్ నేమ్ కూడా దగ్గరగానే ఉంటుంది, క్లోజు. మొహమ్మద్ గుడ్డు ఇతని పేరు. బీహార్కే అలగ్ అలగ్ జిల్లోన్సే జో లడ్కియా ఆతీతి, బీహార్ రకరకాల జిల్లాల దగ్గర నుంచి ఎవరైతే అమ్మాయిలు వస్తూ ఉంటారో వాళ్ళు ఉనికి ఖూబ్సూరతీకే ఆధార్ పర్ వాళ్ళ అవసరాన్ని బట్టే అంటే ఇతని అవసరాన్ని బట్టి కానీ ఇదంతా కూడా వాళ్ళందరినీ బాహర్కే రాజ్యం మే కర్తాత సీదా అంటే వాళ్ళని బయట వేరే వేరే ప్లేసెస్కి పంపించేస్తూ ఉంటారు అనమాట, ట్రాఫికింగ్ లాగా. ఈ నలుగురిది వచ్చింది. ఇలా కాకుండా ఇంకొక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి వచ్చింది. దాని గురించి కూడా చూపిస్తాను. ఒక ఆర్టికల్ ఉంది ఓపీ ఇండియా అని చెప్పేసి, ఆ సైట్ వాళ్ళది ఉందన్నమాట. ఆ ఆర్టికల్ చూపిస్తాను, ఒకసారి దాన్ని చూడండి. ఓకే, సో దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చిన్నదే ఆర్టికల్, మొన్నే మధ్య జరిగింది. అఫ్తాబ్ ఖాన్ ఎంట్రాప్స్ హిందూ గర్ల్స్ విత్ ద ఫేక్ ఐడెంటిటీ ఆఫ్ అంకిత్, ప్రిటెండ్స్ టు బి బజరంగబలి డివోటీ, ఫోర్సెస్ విక్టిమ్స్ ఇంటూ ప్రాస్టిట్యూషన్. హిందూ అమ్మాయిల్ని అంకిత తివారీ అనే ఫేక్ గుర్తింపుతోటి ట్రాప్ చేసి వాళ్ళందరితోటి సంబంధాలు పెట్టుకొని వేరే వేరే వాళ్ళ సహాయంతో ఇతడు హనుమాన్ భక్తుడిలా బిల్డప్ నటించి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యభిచారంలోకి బలవంతంగా దింపుతున్నాడు.
ఓకే. సో, లవ్ ట్రాప్ గాని, లవ్ జిహాద్ గాని ఇట్లా రకరకాలుగా వింటాం గదా! ఇది గూడా అలాంటి కేసేననమాట. హిందూ అమ్మాయిల్ని లవ్ ట్రాప్ తోటి లోపలికి లాగే పట్టుకునేది. తర్వాత లవ్ జిహాద్ అట్‌లీస్ట్ పెళ్ళన్నా జేసుకుంటారు. ఇక్కడ డైరెక్ట్‌గా వ్యభిచారంలోకి దింపుతున్నాడు. అది కూడా మైనర్‌లని. ఓకే. అది మ్యారేజ్ నెపంతోటి వాళ్ళని వ్యభిచారంలోకి దింపేది. తర్వాత బలవంతంగా సెక్స్ ట్రేడ్‌లోకి లాగేదనమాట. ఇదిగోండి ఈ ప్రబుద్ధుడు ఇందాక ఫేస్ కూడా చూపించాను గదా! అది. A group of Muslims led by Aftab Khan had been entrapping Hindu girls in the sex trade in the Purnia district of Bihar. బీహార్కు చెందిన పూర్నియా జిల్లాలో కొంతమంది ముస్లింలు ఈ హిందూ అమ్మాయిలందరినీ కూడా వ్యభిచారంలోకి బలవంతంగా దింపుతా ఉన్నారు. 30 జాన్యువరి గురువారాన పోలీసు కతియా మోడే ఆ ఏరియా పూర్నియా జిల్లాలో కతియా మోడే అనే ప్రాంతంలో రెడ్ లైట్ ఉంటుంది. దాని మీద రైడ్ చేశారనమాట. అక్కడ 11 మంది మైనర్లని రెస్క్యూ చేశారు. అంతేకాకుండా వచ్చింది ఏంటంటే దాదాపుగా 30 ఇక్కడ ఇంకో చోట 33 అని చూశాను. ఇక్కడ 32 అని ఉంది. 32 మంది జనాల్ని అరెస్ట్ చేశారనమాట ఈ కేసుకు సంబంధించి. ఈ మొత్తం ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రేడ్ అంతా కూడా దీనికి రింగ్ లీడర్ ఎవరంటే అఫ్తాబ్ ఖాన్. వీడు మాత్రం బయట అంకిత్ తివారీ అనే పేరు మీద వాడి కారు మీద జై భజరంగ బలి అని చెప్పేసి పెట్టుకొని వాడు బయట అట్లా బిల్డప్ ఇస్తున్నాడు, అట్లా నాటకాలు ఆడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వీడు హిందూ భక్తుడు అని చెప్పి వాళ్ళు అనుకునేటోళ్ళు. వ్యవహారం మొత్తం బయటపడ్డాక కానీ తెలియటంలా. వీళ్ళు యూరోప్లో చేసింది చాలదన్నట్టు యూరోప్లో లక్షల మంది కేసులు ఉన్నాయి అన్నమాట. అంతమంది విక్టిమ్స్ ఉన్నారు సంవత్సరాల తరబడి. ఇంతమంది చేసింది కాక ఇది ఎక్కడెక్కడ ఉందనే తలుచుకుంటేనే ఒక రకంగా నాకు కంపరం పడుతుంది, జిగుప్స. ఇట్లాగే ఒక రకంగా భయం కూడా వేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ ఉన్నారు ఈ దరిద్రులు అని చెప్పేసి. ఐ మీన్ ఎవడా అని చెప్పుకోవడానికి కూడా లేకుండా లేదు. తెలియటల్లా మొత్తం అందరూ కూడా వేషాలు వేసుకొని ఇట్లా ఎదుట వాడినాడు మనోడా పరోడా లేకపోతే ఎదవా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎనీహో యూజింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ అంకిత్ తివారీ అనే ఐడెంటిటీని వాడుకొని హీ యూస్ టు లూర్ హిందూ గర్ల్స్ ఇన్ టు హిస్ లవ్ ట్రాప్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. పెళ్ళి అనే నెపంతో హిందూ అమ్మాయిల్ని లవ్ ట్రాప్లోకి లాగేది, ప్రేమలోకి లాగేది. దేర్ ఆఫ్టర్ అఫ్తాబ్ వుడ్ కోయర్స్ హిస్ విక్టిమ్స్ ఇన్ టు ద సెక్స్ ట్రేడ్. ఆ తర్వాత ఇందుట్లో 11 మంది ఇక్కడ మైనర్లు ఉన్నారంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యి మైనర్లు విక్టిమ్స్గా, ఎంతమందిని వీడు బర్బాద్ చేశాడో తెలియదు. కానీ ఇట్లా ప్రేమలోకి దింపేది, ఆ తర్వాత బలవంతంగా ఇందుట్లోకి నెట్టేసేది. హిజ్ ఎయిడ్స్ ఇంక్లూడెడ్ మహమ్మద్ షకీబ్. వీడి సహాయకులు ఎవరంటే మహమ్మద్ షకీబ్, మౌసమ్ ఖాన్, గుడ్డూ ఖాన్ అండ్ జుబేదా. షకీబు మౌసము హిందూ ఏలియాస్లు పెట్టుకున్నారంటే రాజీవ్ షా అని, రిషబ్ షా అని చెప్పేసి హిందూ మారు పేర్లు పెట్టుకొని బయట నాటకాలు ఆడితే, ఈ జుబేదా మాత్రం కత్రీనా అనే మారు పేరును పెట్టుకుంది. షకీబ్ యూస్ టు ప్రొక్యూర్ హిందూ గర్ల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. రకరకాల ప్రాంతాల నుండి హిందూ అమ్మాయిల్ని వీడు తీసుకొచ్చేటాడు అనమాట, సెలెక్ట్ చేసుకొని మొత్తం రకరకాల ప్రాంతాల నుంచి. మౌసమ్ వుడ్ బిఫ్రెండ్ హిందూ గర్ల్స్ త్రూ రాంగ్ నెంబర్స్. ఇందా చెప్పాను కదా, రాంగ్ నెంబర్ లెక్కన ఫోన్లు చేసేది. అలా సంబంధం పెట్టుకొని వాళ్ళని ట్రాప్లోకి పడేది అన్నమాట ఈ మోసంగా వీడు. గుడ్డూ ఖాన్ను జుబేదా ఏం చేసేవాళ్ళంటే ఈ వ్యభిచార రింగ్ ఏదైతే ఉందో మొత్తం ఈ నెట్వర్క్ దాన్ని రన్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో కొంతమంది తీసుకురావడం, కొంతమంది రన్ చేయడం, కొంతమంది అమ్మేయడం రకరకాలుగా. ది ముస్లిం గ్యాంగ్ రన్ బై అఫ్తాబ్ ఖాన్ యూస్ టు ఛార్జ్ ₹10,000 పర్ నైట్ ఫ్రమ్ క్లయింట్స్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళతో వ్యభిచారం కదా, ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి రాత్రికి 10,000 దాకా ఛార్జ్ చేసేటోళ్ళు. దే ఆల్సో సోల్డ్ విక్టిమ్స్ ఇన్ అదర్ స్టేట్స్. వీళ్ళు వేరే రాష్ట్రాలకు కూడా ఈ బాధితుల్ని అమ్మేశారు అని చెప్పేసి చెప్తున్నారు. దే ఆల్సో ఓకే అండ్ ఈవెన్ రేకింగ్ ఇన్ 5 lakhs ఫర్ సమ్ బ్రోకర్స్. ఫ్రమ్ సమ్ బ్రోకర్స్. వీళ్ళు ఎట్లా అమ్ముతా కొన్నిసార్లు అయితే బ్రోకర్ల దగ్గర నుంచి 5 లక్షల దాకా కూడా సంపాదించారనమాట. అంతంతకు అమ్ముతున్నారు. ది పోలీస్ హ్యావ్ నాబ్డ్ ఆల్ అక్యూజ్డ్ బారింగ్ ద రింగ్ లీడర్ హూ హ్యాస్ బీన్ ఆన్ ది రన్ ఫ్రమ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. అందరినీ అరెస్ట్ చేశారు ఈ రింగ్ లీడర్ తప్పించి, అఫ్తాబ్ ఖాన్ని తప్పించి. ఇతన్ని తప్పించి మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీడు పరారీలో ఉన్నారు. అయితే ఇంకో చోట ఏంటంటే తర్వాత వీడు కూడా దొరికాడని ఉంది, బట్ నాకు అది ఇంకా తెలియదు. ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ హిమ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే టు నాబ్ హిమ్ ఎట్ ద ఎర్లియస్ట్. సో వీడిని పట్టుకుందామని చెప్పేసి బాగా ఎఫర్ట్స్ జరుగుతాయి. నేను ఇక్కడ చెప్పారు. ఐ థింక్ ఇది 28th వచ్చినట్టుంది ఈ ఆర్టికల్. తర్వాత 30th కల్లా వీడిని కూడా పట్టుకున్నట్టున్నారు. 2 ఫిబ్రవరికి పట్టుకెళ్ళేదేమైతే. సో వీడు ఒకటి తప్పించుకున్నాడు అనమాట. ది మైనర్ గర్ల్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ఏ జువెనైల్స్ రిఫార్మ్ హోమ్. ఈ మైనర్ బాలికల్ని జువెనైల్ హోమ్కి అందించారనమాట. ఇది జరిగింది. సో
సడన్గా రైడ్ అయ్యిందండి. రైడ్ అయిన తర్వాత చెప్పాం కదా 11 మంది మైనర్ బాలికల్ని రెస్క్యూ చేశారని చెప్పేసి. రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చారనమాట ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి కానీ తెలియలా ఇక్కడ. వాళ్ళు చెప్పారు ఇక్కడ యాక్చువల్గా ఉంది ఇది హిందువులది ఇదంతా కాదు, ఇది ఒక పెద్ద ముస్లిం నెక్సెస్, వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. ఇది దాదాపు ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంది ఈ నెక్సెస్ అనేది, మాఫియా. సో వీళ్ళు సైలెంట్గా దొంగ పేరులతోటి అనుమానం రాకుండా ఇంత చిల్లంగితనం చేస్తున్నారు. బార్కి ఇది ఎంత లోతునుందో తెలియదు. మేబీ ఏమో, మనం ఇక్కడ నుంచి స్పెక్యులేషన్ అవుతుంది కానీ యూకేలో జరిగిన దరిద్రం ఇక్కడ కూడా జరుగుతుందా ఇండియాలో అనేది డౌట్ చేయక తప్పడం లేదు. వ్యభిచారం అనేది అన్ని దేశాల్లో అన్ని చోట్ల జరుగుతుంది, అది కాదను. కాకపోతే యూరప్ కేసు కానీ ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ అంటే ఎర్రింగ్ అనమాట, అంటే డౌట్ చేసి ఎర్ చేయడం బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. డౌట్ చేయకుండా ఎర్ చేయడం కన్నా కూడా కీడించి మేలంచండి అంటారు కదా, అట్లా డౌట్ చేసి ముందే యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమో ఇంకా లోపల ఈ హోల్ అనేది ఎంత డీప్గా వెళ్తుందో బయటపడుతుంది. వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటా అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే యూకే లెక్కన తయారైందంటే తర్వాత మనమే తన్నుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంత దూరం రానిచ్చినందుకు. ఓకే, వీళ్ళు పోలీసులు దాదాపుగా ఆ ఏరియాలో 50 మంది ఆఫీసర్లతో రైడింగ్ చేశారు. ఇందాక 32 అన్న 33 అని చెప్తున్నారు. సో 11 మంది అమ్మాయిలు మైనర్లను రెస్క్యూ చేశారు, 30 మందిని పైగా అరెస్ట్ చేశారనమాట. ఇది జరిగింది. ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళు చెప్పారు వీళ్ళందరూ ఎవరని చెప్పేసి. సో వీళ్ళు ఆబ్వియస్లీ మనకి లవ్ జిహాద్ కేసు వీటిల్లో కామన్ ఏంటంటే జరిగేది వీళ్ళందరూ కూడా ఫేక్ ఐడెంటిటీ తోటి ట్రాప్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు రివీల్ చేసేది వాళ్ళ రియల్ ఐడెంటిటీని ముందుగా రివీల్ చేయరు ఎక్కడా కూడా. కొంతమంది కొన్ని కేసెస్లో రివీల్ చేస్తున్నారు కానీ దాదాపు మెజారిటీ కేసెస్లో వీళ్ళు ఫేక్ ఐడెంటిటీ తోటి వచ్చి ట్రాప్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇరుక్కుపోయిన తర్వాత రివీల్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళ నిజమైన ఫేస్ అనేది బయటకు వస్తుంది. సో ఎవరన్నా కానీ ఎదుట ఎవరితోటి మాట్లాడుతున్నారు, డీల్ చేస్తున్నారని చెప్పేసి ముందు ఐడెంటిటీని వెరిఫై చేసుకోండి. ఓకేనా, వాడి బిహేవియర్ అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికీ కాకపోయినా బాయ్ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, సో వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చెప్పింది నిజమేనా అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అయినా ఇంకా వీళ్ళ గ్యాంగులు కూడా ఉంటాయి, ఇందుట్లో ఆడవాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏంటంటే సపోర్ట్ కింద ఉంటారు. సో ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి అని చెప్పేసి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు కూడా యాదవులుండి వీళ్ళందరూ నాటకం ఆడుతుంటే మీరొక్కళ్ళే గుడ్డి గొర్రెలాగా వెళ్ళిపోయి బుక్ అయిపోతారనమాట. సో అది కాదు కదా కావాల్సింది. ప్రాపర్గా మీ ఎంక్వైరీ స్కిల్స్ కానీ ఇవి పెంచుకోండి. మీ ఇంటి వాళ్ళకి కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, చెప్పండి బయట ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. మొన్న యూకే చెప్పిందే కాదు, అక్కడ కోర్టు జడ్జిమెంట్ తీసి చూపించి ఆ జడ్జి చెప్పింది ఇదంతా ఏంటని, వాళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారు, ఎట్లా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, వాళ్ళకి డ్రగ్స్ కానీ ఇవన్నీ ఇచ్చి అడిక్ట్స్గా చేసి ఇంట్లో వాళ్ళపైనే తిరుగుబాటు చేసేలా చేశారనమాట. ఒక అమ్మ చెప్తుంది, నేను రాత్రిపూట నాకు పని ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను ఓళ్ళమ్మడి పడి తిరగాల్సి వచ్చి ఉండేది నా వ్యాన్ వేసుకొని, నా కూతురు ఎక్కడ ఏ జంక్షన్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుందో కస్టమర్ కోసం అని చెప్పేసి ఆమె వాపోయింది. చేతులు గాలి కాకులు పట్టుకోవడం అనడం కాదు కదా. సో ఇక్కడ చూసుకోండి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇండియాలో ఇది ఎంత లోతునుందో తెలియదు, చాలా లోతున ఉండుండొచ్చు అనమాట. మిగతా ప్రాంతాల్లో కానీ ఇదంతా చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఒక్క ఏరియాలోనే 11 మంది మైనర్లు ఉన్నారంటే ఒక్క చోట. ఇక మండలం కాకపోయినా జిల్లాకు వచ్చి 11 మందిని వేసుకున్నా ఎంతమంది ఉంటారు బీహార్లో? అసలు ఇండియాలో ఎన్ని వేల మంది ఉంటారు, లేకపోతే ఎన్ని లక్షల మంది ఉంటారు? మీరు జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి. వాడు హిందూనా ముస్లిమా అని కాదు, చిన్నపిల్లలతోటి ఈ పని చేయించేటప్పుడు వాడిని తోసేయడం ఎటువంటి తప్పు కాదనమాట, తోసేయాలి. యూకేలో అయితే ఇట్లాంటి వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు మినిస్టరు ఆమె కూడా ముస్లిమేనమాట, వీళ్ళకి లైఫ్ సెంటెన్స్ ఇవ్వకూడదు, దానివల్ల పాజిటివ్స్ కన్నా కూడా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటుంది. దరిద్రం కాకపోతే షరియా ప్రకారం అయితే బహుశా వీళ్ళని లేపేస్తారు అనుకుంటా, నాకు దాని గురించి క్లారిటీగా తెలియదు. బట్ ఎనీహో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా కానీ ఈ ఎదవలకి సరైన పనిష్మెంట్ రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా, వచ్చిద్దని కూడా హోప్ చేస్తున్నా. మీరు మాత్రం లవ్ జిహాద్ చేసుకుంటే ఒకటి వాళ్ళు అటు వెళ్ళిపోతారు, అది లైట్ అనమాట. అది వీటితో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఇక్కడైతే వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంకా బయటకు రావడానికి కూడా కుదరదు అనమాట ఇందుట్లో ఇరుక్కుపోయిన తర్వాత. సో అది జరగకుండా జాగ్రత్త పడండి. సో అదేనండి, చిన్న విషయమే. ఆ ఆర్టికల్ ఇచ్చాను కాబట్టి చదువుకోండి. తర్వాత మేబీ ఇంకొన్నాళ్ళకి ఏమన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటకు రావచ్చు, కొత్తగా గ్యాంగులు కానీ అవి ఏమన్నా బయటపడచ్చు అనమాట. మనకు తెలియదు ఏం జరుగుతుందో అని చెప్పేసి, ఏ పొట్టలో ఏ పాము ఉందో. జాగ్రత్తగా ఉండండి కొంచెం.
అంతేనండి. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సో లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, లైకులు చేయట్లా, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.